హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంజుస్ వరల్డ్. ఈరోజు సెకండ్ సాటర్డేగా ఫ్రెండ్స్, అందుకే మా పాప దగ్గరికి అయితే వెళ్తున్నాము. 1 మంత్లో 1 డే మాత్రమే పేరెంట్స్ని అలో చేస్తారు. అందుకే మా పాపనైతే రావాలని చెప్పేసి అయితే ఆ పాప దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ అయితే క్యాంటీన్లో అయితే మార్నింగ్ టిఫిన్ అయితే చేస్తున్నాము. నేనైతే ఇడ్లీ అయితే తింటున్నాను. ఫుల్ జనాలు అయితే ఉన్నారనమాట. బిజీగా ఉంది క్యాంటీన్ మొత్తము. మా పాప అయితే చూడండి, మమ్మీ వడ కావాలి నాకంటే వడ అయితే తింటుంది మా పాప. ఇంకా టిఫిన్ అయితే చేశాక టీ మాత్రం ఖచ్చితంగా తాగాల్సిందే. టీ అయితే తాగాను. మా పాప అయితే ఏదో కొనుక్కుంది, దాన్ని అయితే నాకు చూపిస్తుంది అనమాట. ఇంకైతే బస్ కోసం అని చెప్పేసి అయితే వెళ్తున్నాము. ఎనీ టైం అయితే బస్సులు మాత్రం ఉంటాయి ఫ్రెండ్స్, అది ఇంతకుముందే చెప్పాను మీకైతే. ఇక్కడ నేనైతే ముందుకైతే వెళ్తున్నాను. మా చూడండి, పెద్దగా అయితే ఈ బస్ స్టాప్లో మాత్రం జనాలు అయితే హెవీ అయితే ఏం లేరు, యావరేజ్గానే ఉన్నారంటే మార్నింగ్ టైం అని చెప్పేసి ఏమో కానీ లేరు. మా ఆయన అయితే వెనకంగా వస్తున్నాగానే మాయమైపోయాడు, ఎటో వెళ్ళిపోయాడు అని చెప్పేసి వెనకకు చూసే వరకే లేడనమాట. వెనక ఆగిపోయింది అనమాట, అక్కడే ఉందని చెప్పేసి. ఇంకా బస్ అయితే వచ్చేసింది. నేనైతే ఎక్కాను, బస్కి అయితే ఎక్కాను. మా ఆయన అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు చూడండి. మా పాప అంటుంది, నా డాడీని వదిలిపెట్టి వెళ్ళాలనిపించలేదు మమ్మీ అంటుంది. ఇక్కడైతే మా అమ్మమ్మ లాగా మేము కూడా కలుపుకుంటాం. మా పాప స్కూల్ దగ్గరికి అయితే ఎంట్రీ అయితే అయిపోయాము. పాపకు రమ్మని చెప్పేసి ఒక మేడంకి అయితే చెప్పాను, తనైతే చెప్పడానికి అయితే వెళ్ళింది. మా పాప ఎంత ఎగ్జైట్మెంట్గా ఉంటుందో మమ్మల్ని చూసి నింబడే. 10th క్లాస్ కదా, చాలా కష్టపడుతుంది మా పాప. ఎలా టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. 1 మంత్ వచ్చి మేము చూడక ఈరోజు అయితే మా చింతల్ని మేము ముగ్గురం అయితే కలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా అయితే మా సెకండ్ సాటర్డే అయితే గడిచిపోయింది. ఈరోజు మాత్రం బిర్యానీ అయితే తిన్నది. మమ్మల్ని చూసేవారు కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది, పేరెంట్స్ అందరూ వస్తారని చెప్పేసి. ఇంకా కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేసి ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరుతాము. వీడియో కోసం వేస్తుంది అనుకోకండి, ఎప్పుడు ఇచ్చుకుంటాం మేము. ఏమేమి చింతల్లి అక్క మీద గార్వాలు పోతుంది అనమాట. మా చింతలు అక్కోళ్ళ మీద కదా నాన్న, ఒక్కతే ఉంటది ఇంట్లో. ఇంతకుముందు ముగ్గురు పోతుల్లా గొడవ పడుతుంది. ఇప్పుడైతే రేపోయిండు. మళ్ళీ ఇప్పుడు చెప్పినాను ఇబ్బంది చేసినా పిల్లలైతే నన్నే అబ్జర్వ్ చేస్తారు అనమాట. ఏం చేస్తుంది, ఏం తీస్తుంది అని చెప్పేసి. ఫోటోస్ దిగుతుంది అనుకుంటున్నారు పిల్లలు. అయ్యో బాబోయ్, తగిన ఒకటే చూస్తున్నారు. అవునా? అక్కడ స్కూల్ దగ్గర నుంచి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను నేను. ఇక్కడైతే అమ్మ గాజులు పెట్టుకుంటారా నాన్న అంటే అమ్మ ముందే వెళ్ళిపోయింది షాప్ దగ్గరికి. నేనైతే ఫుల్ వర్షము, అంబ్రెల్లా తీసుకొని అయితే షాప్ దగ్గరికి బయలుదేరాను. నేను బస్సు దిగినప్పటి నుంచి ఫుల్ వర్షము, అసలు విపరీతంగా అయితే గుడుస్తుంది, చల్ల గాలి. పాప మాత్రం మా నాన్న దగ్గర ఉంది. నేను ఒక్కదాన్ని అయితే వెళ్తున్నాను గాజుల షాప్ దగ్గరికి. బ్యాంగిల్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఫుల్ ఇందులో ప్రతి ఐటమ్స్ అయితే ఉంటాయి గాజులు అయితే. ఇంకా మా అమ్మ కోసం అయితే చూస్తున్నాను నేను, ఏ బ్యాంగిల్స్ సెట్ అవుతాయి అని చెప్పేసి. తనకు ఏవి మ్యాచ్ అవుతాయో అవన్నీ చూడమని అమ్మ అంటే నేనైతే చూస్తున్నాను. అమ్మ చేతిలోకున్న బ్యాంగిల్స్ అయితే తీస్తున్నాడు తను.
ఇక్కడైతే నేను రెడ్ గ్రీను అని చెప్పేసి అయితే 2 అయితే చూసాను. ఇక్కడ బ్లూ కూడా తీసుకున్నాను, బ్లూ సెట్ అవుతుందేమో అని చెప్పేసి. మళ్ళీ ఇంకా ఏమన్నా ఉన్నాయేమో వెరైటీస్ అని చెప్పేసి మళ్ళీ చూస్తున్నాను. నా రెడ్లో ఆ పర్పుల్ కలర్లో తీయమని చెప్తున్నాను. చాలా బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. తనకి ఏది సెట్ అవుతుందో నాకు తెలియదు అనమాట. నేనైతే కొంచెం మంచిగా ఉండాలి, ట్రెండీగా ఉండేటివి ఏమన్నా ఉన్నాయేమో, ఎప్పుడు వేసుకుంటుంది అని చెప్పేసి కొంచెం మంచిగా చూడమంటే చూస్తున్నాడు తను. ఇక్కడ రెడ్లో తీసాను కానీ అమ్మ అయితే రెడ్లో వేసుకున్నాను అంటుంది. కానీ రెడ్ కూడా బాగున్నాయి, దానికన్నా బ్లూనే బాగుంది. బ్లూ అయితే నచ్చింది. అమ్మ గ్రీన్ చూస్తుంది. ఇంకా గ్రీన్ కన్నా దానికన్నా బ్లూ కన్నా ఇదే బ్లూనే ఇంకా మంచిగా అనిపిస్తుంది, తన చేతులకి మంచిగా సెట్ అవుతుంది అని చెప్పేస్తే అమ్మ బ్లూనే వేయించుకుంది చేతులకు మాత్రం. చూడండి, ఇంకా నేను అక్కడ పర్పుల్ కలర్ కూడా ఉంది ఒకటి, గ్రీన్లో గ్రీన్ పర్పుల్ కలర్ అని వచ్చేసి వేరే గ్రీన్ అనమాట. ఇది మల్టీ కలర్ గ్రీన్ అంటారు. అది కూడా తీసాను కానీ అది కూడా మ్యాచ్ అవ్వట్లేదు అమ్మకి మంచిగా. దానికన్నా బ్లూనే కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా బ్లూ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. తనైతే వేసేసాడు అమ్మ చేతులకు మాత్రం. చూడండి ఎంత బాగున్నాయో మా అమ్మ చేతులకి. లాస్ట్లో అయితే ఇలా మొక్కుతారనమాట వేసిన తనకి. ఇంకా నేను డైలీ వేర్కి అని చెప్పేసి గోట్ టైపు 2 సెట్స్ తీసుకుందామని చెప్పేసి అయితే 2 మోడల్లో స్టోన్స్లో తీసుకోలేదు, ఓకే స్టోన్స్ ఊడిపోతుందని చెప్పి ఈ డైలీ వేర్ కానీ ఈ 2 అయితే తీసుకున్నాను నేను, పింక్ గ్రీన్. ఇంకైతే తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడైతే నైట్ టైం ఫుల్ వర్షం వస్తుందని చెప్పేసి వేడివేడిగా అయితే తినాలి. బాగా వర్షం వస్తుంది, ముసురు అయితే బాగా పడుతుంది. మేము ఈవినింగ్ వచ్చినాము పాప దగ్గర నుంచి. ఇక్కడికైతే అమ్మ వాళ్ళకి ఈవినింగ్ వచ్చాము. అక్కడ నుంచి 5:30 అయింది అనుకుంటా. ఇంకా స్టార్ట్ అయింది వర్షము. ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి బాగా, శనగపిండి వేసుకొని. పేరే అన్ని కోసాలే దీంది.